ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ సౌజన్య ఉత్తరాల. రిలేషన్ ఈ మధ్యకాలంలో రిలేషన్ అనేది చూసుకుంటే అన్ని అవసరాల మీదే ఆధారపడి ఉంది. అది రక్త సంబంధం అయినా ఆర్ఎల్స్ ఫ్రెండ్షిప్ అయినా ఆర్ఎల్స్ ఇంకే అదర్ రిలేషన్ అయినా కానీ ఎందుకు ఇలా జరుగుతోంది, కారణాలు ఏమై ఉండొచ్చు? ఈ అంశానికి సంబంధించి మనకు ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ క్లబ్ ఇంపాక్ట్ ప్రెసిడెంట్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, సర్టిఫైడ్ ట్రైనర్ మహేందర్ గౌడ్జీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఇప్పుడు బంధాలన్నీ కూడా అవసరాల మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పేసి అని చాలామంది అనుకుంటూ ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు తలుచుకుని. అంటే ఒకప్పుడు ఇలా లేవు, బంధాలు అనేటువంటి అవసరాల మీదే లేవు. అవసరం లేకపోయినా కానీ అవి మంచి స్ట్రాంగ్గానే ఉండేవి బంధాలు. బట్ ఇప్పుడు అలా లేవు. ఏమన్నా సాయం అడిగితే వీడు మనకి ఎంతవరకు అవసరం, వీడు మనకి ఎంతవరకు ఉపయోగపడతాడు అని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఎస్ మేడం, చాలా మంచి క్వశ్చన్ మేడం. ఈరోజు ఒక వ్యక్తి ఆశిస్తున్నాడు ఫస్ట్గా, నీ నుంచి నాకు ఏమొస్తుంది, నా నుంచి నీకేమొస్తుంది అని ఆలోచించే ఫ్రెండ్షిప్ చేస్తారు, బంధం అనేది కలుపుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకు నా మాటలో చెప్పాలంటే వాడుకొని వదిలేసేటోళ్ళకి ఏమంటారంటే అవకాశవాదులు. అవకాశం వచ్చినప్పుడు వాడుకొని మన సమయం అయిపోగానే వదిలేసే వాళ్ళకు అవకాశవాదులు అంటారు. ఇది ఎలా ఉండాలి అంటే నన్ను కొట్టేవాడు నువ్వైతే నిన్ను కొట్టేవాడు ఇంకొకడు అవుతాడు. ఇలాంటి విషయాల్లో చాలామంది తప్పటడుగేస్తున్నారు. ఒక డబ్బు కావాలి, సపోజ్గా నాకు డబ్బు కావాలి, ఒక 10,000 రూపాయలు కావాలి, ఇచ్చేవాడికే బంధం కలుపుకొని ఉంటున్నారు. ఇచ్చేవాడు పని చేస్తున్నాడు, ఒక కాల్ చేసి నాకు ఒక 10,000 కావాలనుకుంటే సరే అతనికి దేవుడు అంటున్నారు, ఆ క్షణాన్ని దేవుడు అంటున్నారు. నాకు దేవుడిలాగా 10,000 రూపాయలు ఇచ్చావు, నా అవసరానికి ఇచ్చావు, నువ్వు దేవుడు అంటున్నారు. బంధం అక్కడ దేవుడితో కలుపుతున్నారు. అదే ఒక వ్యక్తి 10,000 అని చెప్పగానే నేనే నీకు అడుగుదాం అనుకున్నాను, నువ్వే నాకు అడుగుతున్నావు అంటే సరే నీతో పని లేదని డిలీట్ చేస్తున్నాడు, నంబరే డిలీట్ చేస్తున్నాడు. ఇలా ఎందుకోసం వస్తుందంటే ఈ మన ప్రపంచంలో ఈ జీవితంలో చూస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉంది అంత అవకాశవాదులు, చాలామంది 90% అవకాశవాదులు ఎక్కువైపోయారు. ఇప్పుడు టైంకి మనకి ఎవరితో అవసరం పడుతుంది, ఎవరితో నాకు అవసరం పడతలేదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ వచ్చేస్తుంది. అక్కడ చూడగానే ఫస్ట్ ప్రేమగా మాట్లాడతారు, తీయగా మాట్లాడతారు, అనుకున్నదంతా తీసుకుంటారు, అక్కడ నుంచి వితిన్ సెకండ్లో వెళ్ళిపోతారు. నువ్వు చేసింది అదే అయినప్పటికీ నీకు జరిగేది తర్వాత అదే. నువ్వేమనుకుంటున్నావు అంటే ఒక వ్యక్తికి వాడుకుందాము, నాకు 10,000 రూపీస్ కావాలి, తీసుకొని వదిలేద్దాం అనుకుంటున్నావు. నువ్వు నన్ను కొట్టేవాడు అయితే నిన్ను కొట్టేవాడు ఇంకొకటి ఉంటాడు. ఇలా ఆలోచించే విధానం పర్ఫెక్ట్గా లేదు మేడం. బంధం అనేది లేదు. పైసా పేకో తమాషా దేకో. ఈ కాలం అంతా పైసలతో ముడిపడి ఉంది. పైసకు ప్రాణం లేదు అంటున్నాం కానీ పైస లేకుండా ఏది కూడా అవుతలేదు. అది ఒక మనిషి రూపంలో ఇస్తున్నాడు. ఇచ్చేవాడు దేవుడు, ఇయ్యనివాడు శత్రువు కంటే ఎక్కువ దూరంగా అని ఉంచుతున్నారు, చూస్తున్నారు. అది ఏ విషయంలో మిస్టేక్ అవుతుంది అంటే అతను అనుకున్నది సాధించాలి. అతను నాకు ఒకటి కావాలని ఆశిస్తున్నాడు, ఇచ్చినవాడు మంచోడు, ఇయ్యనివాడు దరిద్రుడు అంటున్నాడు ఈ కాలంలో. కానీ రాంగ్ మేడం నా దృష్టిలో. ఇచ్చేవాడికి నీకెంత ప్రాబ్లం ఉందో ఎదుటి వ్యక్తి కూడా అదే ప్రాబ్లంలో ఉంటాడు అక్కడ. ఇది ఆలోచించలేకపోతున్నారు. నాకు ప్రాబ్లం ఉంది, నీ ఎదుటి వ్యక్తికి కాల్ చేసిన, నీ పరిస్థితి ఏంది? మంచి చెడుల కోసం ఎవరు కాల్ చేస్తలేరు మేడం. ఈ రోజులలో ఫోన్ చేసేది అవసరానికి మాత్రమే కాల్ వస్తుంది. 4 విషయాలు మంచి మాట్లాడంటే అరే ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఏదో విషయం ఉంది వెనకాల, ఖచ్చితంగా ఏదో ఉంది, ఇంత ప్రేమగా ఈ ప్రేమను ఒలకబోస్తున్నాడు అంటే వెనక ఏదో ఉంది అని అనుకుంటున్నారు. అతి తొందరగా పసిగట్టగలుగుతున్నారు. అంటే ఫ్యామిలీలో ఈ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ అవుతూనే ఉంటాయి. అవసరాల కోసం వాడుకుంటున్నారు, ఫోన్ చేస్తున్నారు, ఏదైనా డబ్బులు అవసరం ఉందని అంటేనే ఫోన్ చేస్తారు. బట్ ఈ కపుల్ రిలేషన్లో మనం చూసుకున్నాం అనుకోండి, అబ్బాయి అమ్మాయిల విషయాల్లో, సో అమ్మాయికి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు అబ్బాయితో ఉంటుంది. ఈవెన్ అబ్బాయి ఎంతవరకు అవసరం ఉంటుందో అమ్మాయితో అంతవరకు ఉంటుంది. తర్వాత అంటే బ్రేకప్స్ అనేటువంటివి చాలా ఎర్లీగా అవుతున్నాయి. ఒకనొక టైంలో అంటే సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలాగా లాంగ్ రిలేషన్లో ఉండేవాళ్ళు. అప్పుడు ఒకవేళ పెద్దలు ఒప్పుకోకపోతేనో ఏదో ఎక్కడో పొరపచ్చాలు వచ్చి విడిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. 1 మంత్, అసలు 1 మంత్ ఏంటి, 1 మంత్ చాలా ఎక్కువ. అది లాంగ్ రిలేషన్షిప్. 1 మంత్ ఉంది అంటే 1 వీకో, జస్ట్ 10 డేసో, 2 డేసో ఇలానే ఉంటున్నాయి రిలేషన్స్.
అంటే బ్రేకప్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కపుల్స్ విషయాల్లో. ఎందుకు ఈ రకంగా అవుతుంది పర్టికులర్లీ ఈ కపుల్స్ మ్యాటర్లో? ఎస్ మేడం, ఒక బంధం అనేది వేరు కావడానికి, బంధం అనేది బాగుండడానికి ఒక మాట రూపంలో చాలా నో అని చెప్పలేకపోతున్నారు కాబట్టి ఆ బంధం అనేది అక్కడ డివైడ్ అయిపోతుంది. అంటే చిన్న కారణం మేడం, నో అంటే ఒక భార్య ఒక భర్తని ఫోన్ చేసి ఈరోజు సినిమాకి వెళ్దామని అనుకుంది అనుకో, సపోజ్గా సినిమాకి వెళ్దామని ఉంది, భార్యకి చాలా ఇష్టం సినిమాకి వెళ్ళాలని, పిల్లలతో సినిమాకి వెళ్ళాలని ఉంది, కానీ భర్తకి తెలుసు ఈరోజు ఆ టైంకి నీకు సినిమాకి తీసుకుపోలేనని. భార్య ప్రేమతో ఫోన్ చేసింది సినిమాకి వెళ్దామని, ఇతనికి తెలుసు నేను ఆ సినిమా టైంకి పోలేనని. ఈరోజు కాదు నాన్న రేపు ఖచ్చితంగా వెళ్దాము అంటే బంధం అనేది అక్కడ గట్టిగా ఉంటుంది. ఇతను పోలేడని తెలిసి అక్కడ నో చెప్పలేక అబద్ధం ఆడుతున్నాడు. ఓకే వెళ్దాంలే అని మాట ఇసిరేస్తారు. వెళ్దాంలే అనే మాట ఇసిరేస్తున్నాడు కాబట్టే అక్కడ ఏమవుతుంది, బంధం లాస్ అవుతుంది. ఇంటికి రాగానే గొడవలు స్టార్ట్ అవుతున్న కారణం ఏంటంటే సినిమాకి వెళ్దామనో నువ్వు 10 గంటలకు వచ్చావని తెలుసు, నువ్వు 10 గంటలకు వస్తావని, నో అని చెప్పు, పోయింది ఏం లేదు మేడం. ఈ రోజు కుదరదు, రేపు ప్లాన్ చేద్దామంటే అయిపోతుంది. రేపు ప్లాన్ చేద్దాం, ఈజీగా రేపు ప్లాన్ చేద్దామంటే సరిపా. ఆమె అంత ఆనందంతో ఉంటుంది, అరే నా మాట తప్పకుండా ఉంటాడా, ఖచ్చితంగా వెళ్దామన్నాడు కాబట్టి రెడీ అయిపోయి ఉంటుంది. అక్కడ మనసు కట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయి, చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది, నేను వెళ్దాం ఏదో తిందాం ఏదో బాగుందామని. కానీ ఇతను రాడని అతనికి తెలుసు, కానీ ఆమెకు తెలియదు. అక్కడ మాట తప్పుతున్నాడు, నో అని చెప్పలేకపోవడం కారణం. ఫస్ట్గా బంధం గట్టిగా ఉండాలంటే ఫేస్ టు ఫేస్ చెప్పాలి మేడం. 99% ఎలా ఉండాలి అంటే కాదు అంటే కాదు, అవుతుంది అంటే అవుతుంది. మాట ఇచ్చావు అంటే ఆ క్షణం పానం పోయినా సరే, ఈ ప్రాణం అప్పుడే కూలిపోయినా సరే మాట మాత్రం తప్పదు మేడం. ఈ బంధం విషయంలో, ఈ కపుల్స్ విషయంలో మాట అనేది అస్సలు జారకూడదు. మాట జారావు అంటే ముక్కుసూటిగా ఖచ్చితంగా రావాల్సిందే, ఏ బాధ అయినా రాని, ఏ కష్టమైనా రాని. మాటలో నో అని చెప్పడం నేర్చుకోవాలి ఫస్ట్గా. నీతో కాదు సరే. ఒక విషయంలో ఫ్రెండ్ ఒక బిడ్డ కూతురు కానీ కొడుకు కానీ మ్యారేజ్ అవుతుంది, రోడ్డు పైన కలుస్తాం మనం. బంధం అనేది గట్టిగా ఉండాలంటే ఫ్రెండ్షిప్ కావచ్చు, కపుల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు మేడం. నా పెళ్ళి ఉంది అని చెప్పేసి ఒక మాట చెప్తాడు, రోడ్డు పైన కాడిస్తాడు, స్వీట్గా కాడిస్తాడు, నువ్వు రావాలి ఖచ్చితంగా, నా బిడ్డ పెళ్ళి, నా బిడ్డ అంటే నీ బిడ్డ, ఇంత మంచిగా క్లోజ్ ఉన్నాము, మన ఫ్యామిలీ ఫ్రెండ్, ఖచ్చితంగా నువ్వు రావాలి అంటే ఐ డోంట్ నో, కొద్దిగా సారీ ఏమనుకోక, ఆ రోజు నాకు మీటింగ్ ఉంది, సరే నీకు పూజ రోజు వచ్చి కలుస్తాను, ఓకేనా, థ్యాంక్ యూ అని చెప్పేస్తే సరే. పెళ్లి రోజు రాకపోతే అతను బాధపడాడు, అతని బంధం అరే చాలా నాకు చెప్పాడు రాలేదని చెప్పి పూజ రోజు పోయి చిన్న గిఫ్ట్ ఏదో డబ్బులు ఇచ్చేసేస్తే పెళ్ళికి రానన్నాడు కానీ పూజకు వచ్చాడు, అరే చాలా మంచోడు. రిలేషన్ అనేది గట్టిగా ఉంటుంది మేడం. అక్కడ నో అని చెప్పేసి అయిపోదు. అప్పుడే పెళ్ళికి రానని తెలుసు, పెళ్ళికి నేను రానని తెలుసు, అక్కడ బంధం ఎంత లాస్ అవుతుంది మేడం. మాట మీద ఉండాలి మేడం ఫస్ట్గా. అక్కడ మాట అనేది ఉండలేకపోతుంది. మాట పైన ఉంటే ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు వస్తాను, ఈరోజు ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఇలా మాట రూపంలో కూడా చేంజెస్ అవుతున్నాయి. డబ్బు మాట ఇవన్నీ చాలా దూరంగా మేడం. మంచి ఉన్నట్టుగా పాజిటివ్ తర్వాత పాజిటివ్ ఉండాలి కానీ నెగిటివ్ ఉండదు మేడం. పాజిటివ్ ఉన్న దగ్గర నెగిటివ్ కలిస్తే ప్లస్ మైనస్ కలుస్తాయి మేడం. ప్లస్ మైనస్ ఎప్పటికీ కలవు మేడం. కాబట్టి ఒక డబ్బుకి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. టైం మాత్రం మనసులకే ఇవ్వాలి మేడం. ఇంట్లో రిలేషన్ అనేది, రిలేషన్షిప్కు టైం కనుక ఇస్తే, నువ్వు జాబ్కి ఇస్తున్నావు టైము, నీ డబ్బు సంపాదించడానికి ఇస్తున్నావు టైము, కానీ నీ బంధాలకు ఇస్తలేవు టైము. కాబట్టి ఇక్కడ బంధం అనేది లాస్ కావడానికి కారణం ఇదే. పిల్లలతో చిన్న విషయం చెప్పాలంటే, ఒక కూతురు ఒక నాన్నతో డిస్కషన్ చేస్తుంది, నాన్న రోజు వెళ్తున్నావు నాన్న, ఈ ఒక్క రోజు నీతో గడపాలని ఉంది, ఏం చేయాలి నాన్న అని. ఇలాంటి రోజులు కూడా వచ్చేసినాయి మేడం. ఎందుకంటే మా కోరికే కష్టపడుతుంది అన్న విషయము కూతురు ఆలోచిస్తుంది, కానీ ఇక్కడ ఫాదర్ ఏం ఆలోచిస్తుంది అంటే ఇక్కడ రిలేషన్తో అంటే ఒక ఫ్యామిలీ, ఒక భార్యతో కావచ్చు, కూతురుతో కావచ్చు, కొడుకుతో కావచ్చు గడపలేకపోతుంది. ఎందుకంటే డబ్బు గురించి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి. అయితే కూతురు ఏం చేసిందంటే ఆ గల్లాలో ఇచ్చిన డబ్బులు పగలగొట్టేసి ఆ 2000 రూపాయలు పెట్టింది. నాన్న ఒక గంట టైం నీకు 2000 రూపాయలు కదా, ఈ 2000 నేను ఇస్తా, గంట గడుపు అనే స్థితికి దిగజారిపోయింది మేడం ఇప్పుడు మొత్తం. కాబట్టి ఒక ఫ్రెండ్కైనా, ఒక స్నేహితుడికైనా, కపుల్స్కైనా, తల్లిదండ్రులకైనా ఒక్క టైం అనేది కొద్దిగా వాళ్ళకి ఇస్తే ఆ బంధం గట్టిగా నిలబడుతుంది అంటాను మేడం. ఒక టైం అంటూ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సింది. టైం, టచ్, టాక్, ట్రస్ట్, ఈ 4 T's కూడా ఒక రిలేషన్కి సంబంధించి స్ట్రాంగ్ అవ్వాలంటే ప్లేస్ ద మెయిన్ రోల్. సో వీటినన్నిటిని ఉంచుకుని వాళ్ళ రిలేషన్స్ స్ట్రాంగ్ చేసుకుంటారు పీపుల్ అని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.